మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు పిల్లి ఎదురొస్తే అపశకునం అంటారు. అదే పిల్లి ఇంటికి శుభకరం అని అంటారు. ఇందులో ఏది నిజం? రెండవ మాటే నిజం. ఎందుకంటే పిల్లి ఎదురుగా వస్తే అపశకునం. ఎవరికి? మనబోటి వ్యక్తులు ఎదురుగా వస్తే ఆ పిల్లికి ఆ రోజు ఆహారం దొరుకుతుందా? ఇది కలియుగం కదా. పిల్లే అనుకుంటుందేమో, పొద్దున్నే ఇతడిని చూచాను, ఈరోజు నాకు ఆహారం వస్తుందో లేదో, పిల్లి మనసులో ఏముందో. పూర్వశాస్త్రం ఏం చెబుతుంది అంటే, ప్రతి ఇంటికి ఒక పిల్లి ఉండేది. ఇంటిలో అనేక ఆహార పదార్థాలు ఉండేవి. వాటి కోసం ఎలకలు చేరేవి. ఈ మూషికాలను అంతం చేయడం కోసం పూర్వకాలంలో గృహస్థు పిల్లిని పెంచేటటువంటి వారు. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి కథలలో రాజకుమారి ఒక పిల్లిని పెంచేది. పిల్లి తోకపైన దీపం పెట్టేది. పిల్లి ఏకాగ్రతతో ఆ రాజకుమారి వచ్చే రాజకుమారుడు ఆడే చదరంగం చూచేది. పూర్వకాలం పిల్లి ఇంట్లో ఉండేది. ఇంట్లో పిల్లి ఎదురుగా వస్తే అపశకునం కాదు. ఎదురుగా కూర్చొని మనం భోజనం చేసే సమయంలో ఆ పిల్లి చేతికి కంచానికి చూపులు మారుస్తూ ఉండేది. బుక్కలు లెక్క పెడుతుందా అని కూడా తెలుగువారు చెప్పేటటువంటి వారు. తినే ఆహార పదార్థం తినకంటే పూర్వం శ్వానము జాగిల మనకు పెట్టాలి. తినే ఆహార పదార్థం కొంచెమైనా మిగిల్చి పిల్లికి పెట్టాలి. ఇలా ఇంటికి పిల్లి ఉండడం వల్ల కాపలా అని కూడా చెప్పేటటువంటి వారు. పగటి నిద్ర ఇల్లాలు పోకూడదు, రాత్రి నిద్ర పిల్లి పోకూడదు. ఒక రోజులో ఉండే 24 గంటల కాలంలో పిల్లి నిద్రించే సమయం 18 గంటలు. 18 గంటలు నిద్రపోయి 6 గంటలే మెలుకుని ఉంటుంది. పిల్లి కునుకు అని కూడా తెలుగువారింట ఒక నానుడి. పగటి నిద్ర ఇల్లాలు వెళితే పని ఎవరు చేస్తారు? రాత్రి నిద్ర పిల్లి వెళితే ఎలకల పని ఎవరు పడతారు? పూర్వకాలం ఇంటింటా ఒక పిల్లి ఉండేది. ఇంటి పిల్లి ఎదురుగా వస్తే అపశకునం లేదు. ఇది శకున శాస్త్రం.